పార్టీలో ఉన్నోళ్ళకే ఒకరికొగరికి వార్తలేదు. ఏకంగా కొందరు మంత్రులు ఎమ్మెల్యేల నడుమ పచ్చగడ్డెత్తే బగ్గుమనే రేంజ్ లో వైరం నడుస్తున్న ముచ్చట్లు దీని ఆమె చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఇప్పుడు పక్క పార్టీలకెంచి ఇంకొకరు చేతి పార్టీలో చేరుతున్నారన్న వార్తలు ఇన్ని రాగానే గీ ఎమ్మెల్యే సారు ఏమన్నాడో ఇనుండ్రి. పార్టీ మోసం చేసి పోయిన వాళ్ళని పిసిసి ప్రెసిడెంట్ గారు క్లారిటీగా ఇచ్చినప్పుడు పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళకి స్థానం లేదని చెప్పేసి సీఎం గారు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. కాబట్టి అట్లా పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళకి మా పార్టీలో స్థానం లేదని చెప్పి తెలుస్తుంది. ఆల్రెడీ నేను ఒక్కనే కాదు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే కానీ, దాని తర్వాత మక్తల్ మా ఎమ్మెల్యే మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా నారాయణపేట ఎమ్మెల్యే కానీ ఆల్రెడీ వాళ్ళు క్లారిటీ ఇచ్చినారు. ఇవన్నీ కొన్ని ఏదైతే టీవీలో వస్తున్నాయో అవన్నీ కరెక్ట్ కాదు. మా పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాల్లో లేము. మేము ఫ్యాక్షన్లు అనేటోళ్ళని మేము తీసుకోమని చెప్పి అది మా పార్టీ సిద్ధాంతం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ చేతిపాటిలో చేరుడన్న వార్తలు ఇనురాగాల్నే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్న గిట్లా మాట్లాడిండు. సర్పంచ్ పదవి కోసం సంత తమ్ముణ్ణి చంపినోన్ని మా పార్టీలకు తీసుకునే ప్రశ్నే లేదు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేటోళ్లను మా పార్టీలకు రానియమని ఇదివరకు మా పిసిసి అధ్యక్షుడు చెప్పిండన్న అనిరుద్ సారు. ఒక సర్పంచ్ పదవి కోసము ఇంత తమ్ముని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు. అంటే నేను జెడ్ కేటగిరీ అడగాల, మా పిసిసి ప్రెసిడెంట్ సీఎం గారిపై జెడ్ కేటగిరీ అడగాల ఇలాంటి వాళ్ళ కోసం. ఇన్నారా? అసంటోళ్ళు పార్టీలకొస్తే రేపట్ల ఎమ్మెల్యే పదవి కోసానికి నన్ను సుతం చంపినా చంపుతాడు కావచ్చు. అసంటోళ్లను పార్టీలకు తీసుకొని నేను జెడ్ కేటగిరీ భద్రత అడగాలనా? అవసరమే లేదని జర్ర గట్టిగానే మాట్లాడిండు అనిరుద్ అన్న. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగాల ఇదివరకు చేతిపాటిలో పనిచేసినోళ్లను మళ్ళా పార్టీలకు తీసుకుందామని చేతిపాటి పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు కదా. అట్లా మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ అన్న చేతిపాటిలో చేరి ఇంటామెను జెడ్పీ చైర్పర్సన్ ను చేద్దామన్న ఆలోచనలు చేస్తున్నాడన్న వార్తలు ఇన్నిరాగాల్నే జర గట్టిగానే ఫైర్ అయిండు అనిరుద్ అన్న. పార్టీలో బొచ్చడు మంది ఉన్నారు, వాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా బయటి నుంచి వేరేటోళ్లను తీసుకున్నాడు ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. ఆయన పార్టీలో ఉన్నోళ్ళకే ఒకరికొకరికి వార్తలేదు. అసంటిది ఇప్పుడు పార్టీలో చేరకముందే గిసొంటి వార్నింగ్లు వస్తున్నాయంటే ఒకవేళ నిజంగానే ఆ నాయకుడు పార్టీలో చేరితే మాత్రం కాతెట్లుంటదో చూడాలే మరి.